Are we all ready? అందరూ సిద్ధంగా ఉన్నారండి? Yeah. Praise God. Praise God. దేవునికి స్తోత్రాలు. Yeah. So I don't want you to get disturbed while we are meditating on the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు ఎవరు పరధ్యానంలోకి వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. Leave the children, let them play, but don't worry about anything. Just focus on the word of God. పిల్లలు ఆడుకుంటుంటే వారిని ఆడుకోనివ్వండి, కానీ దేని బట్టి కూడా మీరు పరధ్యానంలోకి వెళ్ళకండి. దేవుని వాక్యం మీద ధ్యాస ఉంచండి. Satan will always try to distract you from the word of God. దేవుని వాక్యం నుంచి మరల్చడానికి అపవాది ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. It will always don't mind you getting ready, coming to church, but it is more, Satan is more worried when you are focusing on the word of God. మీరు దేవుని వాక్యం మీద దృష్టి నిలుపుతున్నప్పుడే అపవాది ఎక్కువగా చింతిస్తూ ఉంటాడు. మీరు సిద్ధపడి చర్చికి వచ్చినా పర్వాలేదు వాడికి. So let's just focus on the word of God. దేవుని వాక్యం మీద దృష్టి And let us prepare ourselves. మనల్ని మనం సిద్ధపరచుకుందాం. That God speak to me today. దేవా నాతో మాట్లాడండి ఈ రోజు. If you ask God to speak to you personally, వ్యక్తిగతంగా నీతో మాట్లాడమని దేవుణ్ణి అడిగితే you will hear his word. ఆయన మాటను వింటావు. Amen. ఆమేన్. From the beginning we have seen in this world, ఈ లోకంలో మనం ప్రారంభం నుంచి చూస్తున్నాము. people have been trying to reach God. దేవుణ్ణి చేరుకోవాలని ప్రజలు ప్రయత్నిస్తూ Everybody has their own methodology and way to wanted to reach God. దేవుణ్ణి చేరుకోవడానికి ప్రతి ఒక్కరికి వారికి ఒక ప్రత్యేకమైన మార్గాలు ఉన్నాయి. Some people thought if I go onto the mountain we find God there. కొద్దిమంది అనుకుంటారు పర్వతం మీదకి వెళ్తే దేవుని దగ్గర నేను అక్కడ దేవుని కలుసుకోవచ్చు. If I go to long distance maybe I can find God there. సుదూర ప్రాంతం వెళ్తే దేవుణ్ణి అక్కడ కనుగొనగలను అనుకుంటారు. There are some people in earlier days. ముందున్న రోజుల్లో కొద్దిమంది ప్రజలు ఉన్నారు. People were, whenever they are scared, they were scared of fire, they were scared of air, they were scared of sun, they were scared of anything, water, they made it as a god. వారున్న రోజుల్లో వారు ఏం చేశారంటే ఒకవేళ అగ్ని మంటకు కానీ లేక నీటికి కానీ గాలికి కానీ సూర్యునికి కానీ భయపడితే ఆ భయపడిన దాన్ని వారు దేవుడు చేసుకున్నారు. People always wanted to have a god. ప్రజలు ఎల్లప్పుడూ దేవుని కలిగి ఉండాలనుకున్నారు. But they did not get the right way to reach to the God. కానీ దేవుని చేరుకునే సరైన మార్గం వారు కనుగొనలేదు. When they were scared about sun, they made sun as the god. వారు సూర్యుని బట్టి భయపడితే సూర్యునే దేవుడు చేసుకున్నారు. When they were scared about fire or anything, water, rain, earth, whenever the man started thinking that anything above than him, he started believing that it is God, because if they felt that this is more superior than him. మనిషి కంటే అతీతమైనది ఏదైతే ఉందో దాన్ని బట్టి మనిషి భయపడినప్పుడు మానవుడు దాన్ని, అది సూర్యుడే గాని గాలే గాని వర్షమే గాని, దాన్ని అతను దేవుడిగా చేసుకున్నాడు. Today man is searching for God. ఈ రోజు మనిషి దేవుని కోసం వెతుకుతున్నాడు. In the బైబిల్లో it is written, ఇది రాయబడింది, God has come to reach human. దేవుడు మానవుని కలుసుకోవడానికి భూమి మీదకి వచ్చాడు అని. Man cannot reach God. మనిషి దేవుణ్ణి కలుసుకోలేడు. God is so superior. దేవుడు అతీతుడైన వాడు. God is so holy. ఆయన చాలా పరిశుద్ధుడు. Man cannot reach God. మనిషి దేవుణ్ణి చేరుకోలేడు. God himself wanted to reach you. కానీ దేవుడు తనంతట ఆయనే నిన్ను చేరుకోవాలనుకున్నాడు. Today the speciality of Bible is, ఈ రోజు బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, today the speciality of Jesus is, యేసు ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటంటే, today the speciality of God we serve is, మనం సేవించే దేవుని యొక్క ప్రత్యేకత ఈ రోజు he understands you. ఆయన నిన్ను అర్థం He చేసుకుంటాడు. wants to be with you. ఆయన నీతో కూడా He wants to ఉండాలనుకుంటున్నాడు. live with you. ఆయన నీతో That జీవించాలనుకుంటున్నాడు. is what the assurance we have given. That was given in the Bible, when you see in the Matthew chapter 1 and 23. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 23వ వాక్యంలో మనకు చూసినప్పుడు అదే నిశ్చయతను దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇమ్మానుయేలు, which means God with us. దానికి అర్థము దేవుడు మనకు తోడు. Today you don't have to search God somewhere else. ఈ రోజు దేవుణ్ణి నువ్వు మరెక్కడో వెతకనక్కర్లేదు. You don't have to search God in idols. విగ్రహాల్లో దేవుణ్ణి You don't have to search God in anything else. మరి దేనిలో కూడా నువ్వు దేవుణ్ణి You don't have to search God in creation. సృష్టిలో దేవుణ్ణి వెతకనక్కర్లేదు. But God said, కానీ దేవుడు చెప్పాడు, I am coming to this world నేను ఈ లోకానికి వస్తున్నాను to be with you. నేను నీతో కూడా ఉండటానికి. Hallelujah. హల్లెలూయా. Are you all excited? మీరందరూ ఉత్సాహంగా ఉన్నారు. The superior God, the most high God wants to live with you. అత్యంత ఉన్నతుడైన దేవుడు ఆయన నీతో కూడా జీవించాలని కోరుకుంటున్నాడు. He became humble
ఆయన దీనుడుగా మారిపోయాడు. He wanted to live with you. ఆయన నీతో కూడా You know జీవించాలనుకుంటున్నాడు. one thing, ఒక విషయము if you observe in the Bible, బైబిల్లో మీరు గమనించినట్లయితే in the book of Genesis, ఆదికాండంలో there was a very good relationship with God and human. మనిషికి దేవునికి మధ్య చాలా సత్సంబంధం ఉంది అండి. Adam and God had a very good relationship. ఆదాముకి దేవునికి మధ్యలో చాలా మంచి సంబంధం ఉంది. God used to spend time with Adam and Eve. ఆదాము అవ్వలతో దేవుడు సమయం గడిపేవారు. God wanted to have relationship with physical relationship with Adam and Eve. భౌతికమైన సంబంధము ఆదాము అవ్వతో దేవుడు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. God spoke to Adam like a human. ఒక మానవుని వలె దేవుడు ఆదాముతో మాట్లాడాడు. Just because Adam and Eve disobeyed the word of God. దేవుని వాక్యానికి లేక దేవుని మాటకు అవిధేయత చూపించడం వలన ఆదాము అవ్వ The relationship has broken. ఆ సంబంధం అనేది తెగిపోయింది. Today God has come in flesh. దేవుడు ఈ రోజు శారీరకంగా వచ్చాడు. We are celebrating the birth of Jesus. మనం యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నాం. If you look into John chapter 1 and 14, యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వాక్యం మీరు it చూసినట్లయితే says like this. ఇలా చెప్తుంది. If I read it in Telugu, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. I read it in English also. The word became flesh and made his dwelling among us. The superior God, అత్యున్నతుడైన దేవుడు, the holy God, పరిశుద్ధుడైన దేవుడు has come down ఆయన దిగి వచ్చాడు. in flesh ఆయన శరీరధారిగా దిగి వచ్చాడు to be with you. నేను నీతో కూడా ఉండడానికి. God with us, number one, God with us in human nature. దేవుడు మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు మనతో ఉంటాడు. ఆయన మానవ స్వభావికంగా మనతో ఉంటాడు. He wanted to live like you. ఆయన నీ వలే జీవించాలని, He wanted to understand you. ఆయన నిన్ను అర్థం చేసుకోవాలని కోరుకున్నాడు. He wanted to spend time with you. ఆయన నీతో సమయం గడపాలని He కోరుకున్నాడు. wanted to understand the man's nature of living. మానవ జీవన స్వభావ విధానాన్ని ఆయన తెలుసుకోవాలని కోరుకున్నాడు. In the Bible, if you see, బైబిల్లో మీరు చూసినట్లయితే man has to be saved. మనిషి You రక్షించబడాలని. know what happened in the beginning when God, Adam and Eve ఆదాము had sinned. అవనప్పుడు వారు పాపం చేసినప్పుడు They have broken the relationship with God. దేవునితో సంబంధాన్ని వారు తెంపి వేసుకున్నారు. Then sin took over the earth. ఈ యొక్క పాపం అనేది భూమి మీద అధికారం తీసుకుంది. Satan has started dominating. సాతాను ఆ ప్రభావం చూపడం The ప్రారంభమైంది. relationship has gone. ఆ సంబంధం పోయింది. To reconcile with human again, మరలా మానవుడితో సంబంధం తిరిగి God has come to this world in flesh. దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. This is a prophecy fulfilled. ఇది ఒక ప్రవచనం నెరవేర్చబడింది. If you look into book Isaiah number 9 chapter and 6 verse, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వాక్యం మీరు it చూసినట్లయితే says like this. ఇలా ఉంది. I will read in Telugu also, I will read in English also. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. English it says, for to us a child is born, to us a son is given, and the government will be on his shoulders, and he will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. God has already revealed and prophesied that human is not left over. మనిషి విడిచిపెట్టబడుడు అని దేవుడు ఎప్పుడో ప్రత్యక్షపరిచి ఆయన ప్రవచించారు. God never wanted you to be left over. నీవు విడిచిపెట్టకూడదని దేవుడు కోరుకున్నాడు. In which condition you are? నువ్వే పరిస్థితిలో ఉన్నావు. Maybe you are feeling low. నువ్వు ఒంటరిగా దిగజారిన స్థితిలో ఉన్నావేమో. Maybe you are feeling disappointed today. ఈ రోజు నిరుత్సాహపడుతూ ఉన్నావేమో నీవు. God never wanted to leave you alone. దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాలని ఎన్నడూ కోరుకోలేదు ఆయన. That is the reason. అదే కారణము. God has a plan. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. And he prophesied. ఆయన ప్రవచించాడు. He is going to send his only begotten son. ఆయన అద్వితీయ కుమారుని పంపించబోతున్నాడు. Jesus. యేసు ప్రభుని To save you. నిన్ను రక్షించడానికి. This is a prophecy. ఇది ప్రవచనము fulfilled. నెరవేర్చబడింది. God enters world not as a deity but as a human in flesh.
దేవుడు ఏమాత్రం కూడా ఒక పదార్థంగా ఈ లోకంలోనికి రాలేదు కానీ ఆయన ఒక శరీరధారిగా ఒక మానవునిగా ఈ లోకంలోనికి వచ్చాడు. He didn't come from a palace but from a manger. ఒక భవనంలో నుంచి ఆయన రాలేదు కానీ ఒక పశువుల తొట్టిలో నుంచి ఆయన వచ్చాడు. He didn't come with armies but he came with angels singing to shepherds. ఆయన ఏమాత్రం సైన్యంతో రాలేదు కానీ దేవదూతల పాటలతో ఆయన వచ్చాడు. He came to earth to experience and understand human. ఆయన ఈ భూమి మీదకి ఒక మానవ జీవిత అనుభవాన్ని పొందడానికి ఆయన వచ్చాడు. He truly knows us because he became one of us. ఆయన నిజంగా మనల్ని ఎరిగిన వాడు, ఎందుకంటే ఆయన మనలో నిజంగా ఒకని వంటి వాడాయను. He lived like a human. ఒక మనిషి వలె ఆయన జీవించాడు. He will understand your condition. నీ పరిస్థితిని ఆయన అర్థం He will చేసుకుంటాడు. understand your life. నీ యొక్క జీవితాన్ని అర్థం He will understand చేసుకుంటాడు. what is that you are undergoing now. నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నావో ఆయన అర్థం చేసుకుంటాడు. What kind of life you are living. నువ్వు ఏ విధమైన జీవితం జీవిస్తున్నావు. Today my friend, ఈ రోజు నా స్నేహితుడా, you should not feel lonely. నువ్వు ఒంటరిగా ఉండకూడదు. You should not feel depressed. నువ్వేమాత్రం కృంగిపోయిన వాడుగా ఉండకూడదు. You should never feel that you are left out. నువ్వు విడిచిపెట్టబడిన వాడువు అని ఎప్పుడు బాధపడకూడదు. Today Jesus is with you. ఈ రోజు యేసు ప్రభు నీతో కూడా ఉన్నాడు. Jesus can understand your situation. యేసు ప్రభు నీ పరిస్థితిని అర్థం చేసుకోగలడు. Jesus can stand as a support to you. ఈ యేసు ప్రభు నీ ప్రక్కన ఆయన తోడుగా నిలవబడగలడు. Today you may feel ఈ రోజు నువ్వు అనుకుండొచ్చు, the family has left me. నా కుటుంబం నన్ను విడిచిపెట్టింది. Today you may feel the world has left ఈ me. లోకం నన్ను విడిచిపెట్టిందని నువ్వు అనుకుంటుండొచ్చు. But don't worry. కానీ చింతించుకో, You are not left alone. నువ్వే మాత్రం ఒంటరిగా విడిచిపెట్టబడలేదు. God is with you. దేవుడు నీతో కూడా ఉన్నాడు. That is the promise given in the word of God. దేవుని వాక్యంలో ఇవ్వబడిన వాగ్దానం అదే. He understands your weakness. నీ యొక్క బలహీనతను He అర్థం understands చేసుకుంటాడు. your problems. నీ యొక్క సమస్యలు అర్థం He చేసుకుంటాడు. understands your temptations. నీ యొక్క శోధనలు ఆయన అర్థం He చేసుకుంటాడు. understands your situation. నీ పరిస్థితిని ఆయన అర్థం What చేసుకుంటాడు. a great God we have. మనకి ఎటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి Who ఉన్నాం. will be with you, who will live with you, ఆయన నీతో కూడా జీవిస్తాడు. who will understand you. నీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. Today let us walk from this place ఈ రోజు ఇక్కడ నుంచి మనం వెళ్దాము with a great assurance ఒక గొప్ప నిశ్చయతతో, that you are not alone. నువ్వు ఒంటరివి కాదు అనే Your నిశ్చయం. family is not alone. నీ కుటుంబం ఒంటరిది కాదు. Your situations are not left out. నీ యొక్క పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో విడిచిపెట్టబడలేదు నీవు. Because God's promise today is for you. ఈ రోజు దేవుని వాగ్దానం నీ కొరకు. God has come down. దేవుడు దిగి వచ్చాడు. He is with you. ఆయన నీతో కూడా ఉన్నాడు. In Hebrews chapter 4 and 15 it says, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో it says like this, for we do not have a high priest who is unable to empathize with our weaknesses, but we have one who have been tempted in every way just as we are, yet he did not sin. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. This is what exactly God wants from you today. ఈ రోజు ఇదే దేవుడు నీ అందరి నుంచి He కోరుకుంటున్నాడు. had the same temptation the way you are experiencing today. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న అదే విధమైన శోధన ఆయన కూడా కలిగి ఉన్నాడు. But he didn't sin. కానీ ఆయన పాపం చేయలేదు. Today that's what God is expecting from your life. ఈ రోజు నీ జీవితం నుంచి దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. God knows your temptations. నీ శోధన దేవునికి తెలుసు. God will be a great support to you. దేవుడు గొప్ప తోడుగా నీకు నిలిచుంటాడు. You need to stand up for God. నువ్వు దేవుని కొరకు నిలబడాలి. So God, in number one, what we have seen is God with us in human nature. మొట్టమొదటిది మనం చూసింది ఏంటంటే మానవ స్వభావ రీతిలో దేవుడు మనతో కూడా ఉన్నాడు. So he understands you. నిన్ను అర్థం చేసుకుంటాడు. Second, రెండవది God with us to save us. మనల్ని రక్షించడానికి దేవుడు మనతో కూడా ఉన్నాడు. If you see Matthew chapter 1 and 22, మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 22వ వాక్యంలో మనం we చూసినట్లయితే observe this. ఇది మనం గమనిస్తాము. If I read it in English it is 21, in English it is in Telugu it is 22 verse. She will give birth to son, and you are to give him the name Jesus, because he will save his people from their sins. తన ప్రజలను వారి పాపం నుండి రక్షించే ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. God with us to save you. నిన్ను రక్షించడానికి దేవుడు మనతో కూడా ఉన్నాడు. Man was perishing in sin. మనిషి పాపంలో నశించిపోతూ ఉన్నాడు. Man did not have eternity. మనిషికి నిత్యత్వం లేదు. But God said, I am
coming to this world to save you from your sins. దేవుడు చెప్పాడు, నేను ఈ లోకానికి వస్తున్నా నీ పాపం నుంచి రక్షించడానికి. The biggest challenge in the world today, many people face is they want to have eternity, but they do not know how to get that eternity. ఈ రోజు లోకంలో ప్రజలు ఎదుర్కొనే పెద్ద సవాలు ఏంటంటే వారు నిత్యత్వం కలిగి ఉండాలని కోరుకుంటున్నారు, కానీ నిజమైన మార్గం ఏదో తెలియదు నిత్యత్వానికి. Everybody they try to do what they try to follow whatever methodology they like. వారికి ఏది ఇష్టమైన పద్ధతో దాన్ని అనుసరించాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. The Bible says different. బైబిల్ వ్యత్యాసమైన Some రీతిలో people చెప్తుంది. feel కొంతమంది అనుకుంటారు, if I live a holy life, I can get eternity. పరిశుద్ధమైన జీవితం జీవిస్తే నాకు నిత్యత్వం దొరుకుతుంది అని. Some people feel if I give lot of charity, then I'll get eternity. నేను చాలా ఎక్కువ దాతృత్వంగా ఉండి దానాలు ఇస్తే నాకు నిత్యత్వం వస్తుంది అని. But the Bible says differently. కానీ బైబిల్ ఒక వ్యత్యాసమైన విషయం God, తెలియజేస్తుంది. Jesus has come down to save you. యేసు ప్రభు దిగి వచ్చారు ఆయన నిన్ను రక్షించడానికి. If you want this salvation, నీకు ఈ రక్షణ కావాలంటే, if you want this eternal life, నీకు ఈ నిత్య జీవం కావాలంటే you need to ask it. నీవు అడగాలి దాని గురించి. If you ask it, Lord, forgive me from my sins. దేవా నా పాపం నుంచి నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు I అడిగితే, accept you as my Lord. నిన్ను నా ప్రభువుగా అంగీకరిస్తున్నాను, God is ready to save you. నిన్ను రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. So Jesus didn't come to just live with us, but he came to save us also. దేవుడు మనతో ఉండడానికి మాత్రమే యేసు ప్రభు రాలేదు, కానీ ఆయన మనల్ని రక్షించడానికి కూడా వచ్చాడు. God with us becomes God for us on the cross. దేవుడు మనతో ఉన్న దేవుడు ఆయన మన కోసం కల్వరి శిలువలో మారాడు. Emmanuel leads to Calvary, where God took on our sins, so we could take on his righteousness. ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్న దేవుడు ఆయన కల్వరి శిలువకు వెళ్ళి ఆయన నీతిని ఇవ్వడానికి కల్వరి శిలువకు వెళ్ళాడు. ఆయన Jesus didn't come to walk beside us, he came to bring us back to himself. యేసు ప్రభు మనతో నడవడానికి మాత్రమే కాదు, ఆయన వెంట మనల్ని నడిపించడానికి ఆయన వచ్చారు. Today Jesus has come to this world ఈ రోజు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు to reconcile మనల్ని తిరిగి ఆయనతో కట్టడానికి, నిన్ను దేవునితో తిరిగి కట్టడానికి. Jesus has come to this world యేసు ప్రభు ఈ లోకానికి to వచ్చారు reconcile the broken relationship. ఆ తెగిపోయిన సంబంధాన్ని తిరిగి కట్టడానికి. Third, మూడో విషయం, God with us always. దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటారు. Number one, we have seen God with us in flesh, humanity. మొట్టమొదటి విషయం, దేవుడు మానవ శరీర రూపంలో మనతో ఉన్నారు. Second, God with us to save us. రెండవది, మనల్ని రక్షించడానికి దేవుడు మనతో ఉన్నారు. Jesus did not stop here. దేవుడు యేసు ప్రభు ఇక్కడే ఆగిపోలేదు. God did not stop here. దేవుడు ఇక్కడే ఆగిపోలేదు. He said God with us always. దేవుడు ఎల్లప్పుడూ మనతో కూడా He ఉంటారు. wanted to live with you always. ఆయన నీతో కూడా ఎల్లప్పుడూ జీవించాలని కోరుకుంటున్నాడు. Emmanuel is not only a Christmas name, it's a lifelong promise through Holy Spirit. ఆయన ఇమ్మానుయేలు అనేది క్రిస్మస్ పేరు మాత్రమే కాదు, మన జీవిత కాలం అంతా మనతో జీవించడానికి ఇచ్చిన వాగ్దానం అది. In Matthew chapter 28 and 20 says like this. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 20వ వాక్యం ఎలా తెలియజేస్తుంది? Surely I am with you always to the very end of the age. తెలుగులో ఏమంటారంటే, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. See, God wants to live with you. ఆయన నీతో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. God wants to be with you. ఆయన నీతో కూడా జీవించాలని He didn't కోరుకుంటున్నాడు. want to abandon you. ఆయన నిన్ను విడిచిపెట్టాలని He కోరుకోవట్లేదు. did not come as just come to save and went away. ఆయన కేవలం నిన్ను రక్షించి వెళ్ళిపోవడానికి ఆయన రాలేదు. God wants to live with you. ఆయన నీతో కూడా జీవించాలని కోరుకుంటున్నాడు. John chapter 14 verse 16, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 16వ వాక్యము it says like this. ఇలా తెలియజేస్తుంది. And I will ask the Father, and he will give you another advocate, comforter, to help you and be with you forever. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. God never wanted you to be alone. దేవుడు ఎన్నడూ కూడా ఒంటరిగా ఉండాలని కోరుకోలేదు. God never wanted to leave you alone. నువ్వు ఒంటరిగా విడిచిపెట్టాలని దేవుడు నిన్ను కోరుకోలేదు. God is assuring us దేవుడు నిశ్చయిస్తూ ఉన్నాడు with the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. This Holy Spirit
will live with you. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా This జీవిస్తాడు. Holy Spirit God will guide you. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. This Holy Spirit God to strengthen you. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. Will comfort you. ఆయన నిన్ను ఆదరిస్తాడు. So at Jesus' birth, He is God with us. యేసు ప్రభు యొక్క జన్మము ఆయన మనతో కూడా ఉండే దేవుడు. At His death and resurrection, He is God for us. ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన మన కొరకు ఉండే దేవుడు. At His ascension, He becomes God in us. ఆయన మనకు ఇచ్చే నిశ్చయత మనలో కూడా ఉండే దేవుడు. And at His return, He will be God among us forever. ఆయన తిరిగి మరలా వస్తున్నప్పుడు ఆయన మనతో కూడా మన మధ్యలో ఉండే దేవుడై ఉన్నాడు. Today, as you celebrate Christmas, ఈ రోజు మనం క్రిస్మస్ జరుపుకుంటుండగా let me also remind you, మీ జ్ఞాపకం చేయనివ్వండి, same God who has come అలా వచ్చిన ఈ దేవుడే to save you నిన్ను రక్షించడానికి is coming back. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. Today, let us close in a word, reminding ourselves that are we ready to meet our Lord. మన ప్రభు అయిన యేసు ప్రభువును కలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అనే ఈ మాటతో మనం ముగించుకుందాము. The real Christmas, when we celebrate the birth of Jesus, యేసు ప్రభు యొక్క జన్మను జరుపుకుంటున్నప్పుడు నిజమైన క్రిస్మస్ లో the meaning of Christmas is క్రిస్మస్ యొక్క అర్థం ఏంటంటే salvation to you, రక్షణ నీకు వచ్చింది. and we need to be prepared to meet the Lord. ప్రభువును కలుసుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. So what begins in manger continues in the heart and ends in eternity. ఏదైతే ఈ పశువుల తొట్టిలో ప్రారంభమైందో అది నిత్యత్వంలో ముగిస్తూ ఉంది. So as we celebrate today, ఈ రోజు మనం జరుపుకుంటుండగా let us be reminded, మనం జ్ఞాపకం చేసుకుందాం, same Jesus యేసు ప్రభు అదే is యేసే. coming back. ఆయన తిరిగి రాబోతున్నాడు. Are we prepared మనం సిద్ధంగా ఉన్నామా to meet Him? ఆయన్ని కలుసుకోవడానికి? If any one of you do not have the salvation experience, మీలో ఎవరికైనా రక్షణ అనుభవం లేనట్లయితే today I ask you, ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను, today is the best time. ఇదే మంచి సమయం. ఈ రోజు You can close your eyes and ask God, మీరు కళ్ళు మూసుకుని దేవుణ్ణి అడగొచ్చు. God, today I understood the reason for your birth. ఈ రోజు నాకు అర్థమైంది ప్రభు నీ జన్మానికి కారణం ఏంటి అని. I am celebrating it, నేను దీన్ని జరుపుకుంటున్నాను పండుగగా. but today I have understood ఈ రోజు నాకు అర్థమైంది, you have taken birth నీవు జన్మించావు to save me. నన్ను రక్షించడానికి. God has taken birth in this world to save you and your family. నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఈ లోకంలో జన్మించాడు. If you have that salvation experience today, ఈ రోజు నీకు ఆ యొక్క రక్షణ అనుభవం ఉన్నట్లయితే very good. అది చాలా మంచిది. If you do not have that salvation experience, ఆ రక్షణ అనుభవం నీకు లేకపోయినట్లయితే today is the best time. ఈ రోజే నీకు మంచి సమయం. You can ask God, నువ్వు దేవుణ్ణి అడగొచ్చు, God, దేవా you be my God. నీవే నా దేవుడవుగా ఉండు. You be my God. నీవు నా దేవుడవుగా ఉండు. Forgive my sins. నా పాపాలను క్షమించు. Wash my sins. నా పాపాలను కడుగు. And make me holy. నన్ను పరిశుద్ధిగా చేయి. This prayer, a simple prayer you can do in your own language. మీ సొంత భాషలో మీకు వచ్చిన భాషలో ఈ సులభమైన ప్రార్థన చేయండి. If you have the salvation experience, మీకు రక్షణానుభవం ఉన్నట్లయితే check yourself whether you are prepared to meet the Lord in rapture. ఆ యొక్క తిరిగి యేసు ప్రభు వస్తున్నప్పుడు ఆ రాకడలో దేవుణ్ణి కలుసుకునే ఆ యొక్క సిద్ధపాటు నీకుందో లేదో పరిశీలన చేసుకోండి. Today, His birth reminds us about His rapture, second coming. ఆయన రెండవ రాకడ, ఆయన రాకడ గురించి ఈ రోజు ఆయన యొక్క జన్మం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. Let us celebrate His birth and receive, enjoy life with salvation and wait for the Lord in His rapture. ఈ రోజు ఆయన జన్మాన్ని జరుపుకోండి. ఆయన ఇచ్చిన రక్షణానుభవాన్ని ఆనందిస్తూ అదే విధంగా యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ. Father, in the name of Jesus, we thank you, Lord. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసు నామములో. We praise you, mighty Father. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. Thank you, Lord, for speaking to us. మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. Thank you, Lord, for the promise you have fulfilled. మీరు నెరవేర్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు You have ప్రభు. sent Jesus to be with us యేసు ప్రభువును మాతో ఉండడానికి మీరు పంపించారు. in flesh, to శరీరధారిగా understand us more, మమ్మల్ని ఎక్కువగా అర్థం చేసుకోవడానికి, to save us from the sin, పాపం నుంచి మమ్మల్ని రక్షించడానికి,
and to live with us lifelong. మాతో జీవితకాలము జీవించడానికి ప్రభా. Thank you God for giving us the assurance of eternity. నిత్యత్వానికి నిశ్చయతను మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. Thank you Lord for thy great love and compassion towards me. నా ఎడల మీ గొప్ప ప్రేమ కనికరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. What is a human being? మనిషి ఏ పాటి What వాడు? am I? నేను ఏ పాటి వాడిని? But still Lord, you loved me. అయినప్పటికీ నీవు నన్ను ప్రేమించావు. Come to this world. నీవు ఈ లోకానికి వచ్చావు. Oh, many times I failed to keep up my promises to you, Lord. నీకు నేను చేసిన తీర్మానాలు అనేక సార్లు నేను వాటిలో వెనుదీశాను. But Lord, you promised me. కానీ నీవు వాగ్దానం చేసావు ప్రభా. You kept up to your promise. నీ వాగ్దానాన్ని నువ్వు You నిలబెట్టి maintained your promise. నీ వాగ్దానం పట్ల నువ్వు You still love us, mighty Father. నన్ను నిజంగా నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావు. What a compassionate God we have. మాకు ఎంత కనికరం గల దేవుణ్ణి కలిగి ఉన్నాం ప్రభా. Thank you, Lord, మీకు వందనాలు ప్రభా. for being my God. నా దేవునిగా నీవు ఉన్నందుకు. Lord, this time, Lord, I bring this church into your hands, mighty Father, and bless this mighty Father, O God. I bring Brother Rick and his wife in your hands and his family. ఈ సంఘాన్ని ప్రభా, ఆ పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. Lord, thank you, Lord, for the ministry you have been using Brother Rick and his family in the ministry, mighty Father. పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని మీరు పరిచర్యలో ఉపయోగించుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. Bless them, Lord. వారిని ఆశీర్వదించండి ప్రభా. Use them, Lord. వారిని ఉపయోగించుకోండి ప్రభా. Let many souls be brought to you, Lord. అనేక ఆత్మలు మీ వద్దకు తీసుకురావండి కాక ప్రభా. Lord, I also pray for the people who are supporting the church pastor. సంఘానికి సహకరిస్తున్నారో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం I తండ్రి. bless all the families. ఆ కుటుంబాలన్నిటినీ కూడా I bless ఆశీర్వదించండి. everybody. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. Mighty Father, thank you for everything, Lord. సమస్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం Let తండ్రి. this Christmas be a blessed Christmas. ఈ క్రిస్మస్ ఆశీర్వాదకరమైన క్రిస్మస్ గా ఉండును గాక ప్రభా. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you very much. May God bless you all. When we clap as one, we'll begin. Praise the Lord.